మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ కు గురైన 5 ఏళ్ల బాలుడు నిఖిల్ జీడిమెట్లలో క్షేమంగా ప్రత్యక్షమయ్యాడు. షాపూర్ నగర్ కు చెందిన షేక్ అహ్మద్ అలీ అనే 40 ఏళ్ల వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వస్తుండగా బాలుడు నిఖిల్ ను కిడ్నాప్ చేసి షాపూర్ కు తీసుకెళ్లాడు. అయితే 12 రోజుల తర్వాత నిందితుడే స్వయంగా బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. 2 రోజుల క్రితమే బాలుడు దొరికినట్లు నిందితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక పలు పత్రికల్లో వచ్చిన కిడ్నాప్ కథనాల ఆధారంగా పోలీసులు వెరిఫికేషన్ చేయగా అది కిడ్నాప్ కు గురైన బాలుడేనని నిర్ధారించారు. వెంటనే జీడిమెట్ల పోలీసులు సికింద్రాబాద్ చిలుకానగర్ లోని బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మా బిడ్డ క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 20వ తారీఖు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ గురైనటువంటి నిఖిల్ అనే అబ్బాయి ఈ సంబంధించిన సమాచారం మీడియా ద్వారా మా పోలీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మాకందరికీ చేరడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం షేక్ మహమూద్ అలీ అనే ఒక వ్యక్తి వాళ్ళ మదర్ తో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చేసి మాకు ఈ బాబు 2 రోజుల క్రితమే దొరికాడనే విషయం మాకు చెప్పడంతో ఈ రోజు వచ్చిన న్యూస్ లో వచ్చిన సమాచారం అలాగే మా రైల్వే పోలీస్ వాళ్ళతో క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే ఈ బాబు అనే తెలిసింది. ఇమీడియట్లీ కంప్లైంట్ వాళ్ళ మదర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని తనకు వీడియో కాల్ చేసి ఆ బాబును చూపించడం జరిగింది. అప్పుడు వాళ్ళ మదర్ కూడా నిర్ధారించడంతో ఇమీడియట్లీ జీఆర్పీ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడం సికింద్రాబాద్ రైల్వే పోలీస్ కి వాళ్ళు ఇటు వస్తున్నారు. ఇతను ఎవరైతే తీసుకొచ్చాడో షేక్ మహమూద్ అలీ అనే అతను 20వ తారీఖు రోజే అతను ఆ బాబును తీసుకొచ్చినట్లు ఆయన ఫోన్ ను వెరిఫై చేసినప్పుడు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఆ షేక్ మహమూద్ అలీని ప్లస్ వాళ్ళ మదర్ ని ఈ బాబుని రైల్వే పోలీస్ కి హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. దాంట్లో ఆ షేక్ మహమూద్ అలీ ఎంతవరకు తన పాత్ర ఉంది, అతని యొక్క క్రిమినల్ ఇంటెన్షన్ ఎంత ఉంది, దాని ప్రకారం వాళ్ళు రైల్వే పోలీస్ చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీడియా ద్వారా ఈ బాబును చేరడానికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఎందుకు తీసుకొచ్చినా చెప్తాను సార్. అతను చెప్పే దాంట్లో పొందన లేని సమాధానం చెప్తున్నారు ఇప్పటికైతే. ఎందుకంటే కేసు అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి కేసు పూర్తి సబ్జెక్టు ఉంది కాబట్టి వాళ్ళే విచారిస్తే కరెక్ట్. మేమైతే ప్రస్తుతానికి రైల్వే పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రస్తుతం రైల్వే పోలీస్ కూడా వస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం.